ఖన్నా గారు అద్భుతంగా వివరించారండి, ధన్యవాదాలు. మరిన్ని విషయాలు చర్చించే ముందు ఒకసారి రవికృష్ణ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. రవికృష్ణ శర్మ గారు, చంద్రగ్రహణం ఈరోజు రాత్రి ముగుస్తుంది. రేపు తెల్లవారి చేయాల్సిన క్రతువులు ఏంటి, ఏ ఏ కార్యక్రమాలు మనం చేయాల్సి ఉంటుంది, దోషం ఉండే కొన్ని రాసుల వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమైనా పరిహారాలు చేసుకోవాలా? ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క చంద్రగ్రహణం ఎప్పుడైతే ముగుస్తుందో, అంటే గ్రహణ సమయం అంతా ముగిసిన తర్వాత తదుపరి రోజున వచ్చేటప్పటికి ఇంటి గృహాన్ని మొత్తం క్లీన్ చేసుకోవడం, అంటే అశౌచ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత శౌచం చేసుకోవాలి, అంటే క్లీనింగ్ చేసుకోవాలి. ఎవరైతే ఈ యొక్క దేవాది అంటే మనం పెట్టినటువంటి దర్భలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దర్భలు తీసే ముందు మనం విడుపు స్నానం కూడా ముందుగానే, ఎప్పుడైతే గ్రహణం విడుస్తుందో అప్పుడే విడుపు స్నానం చేయాలి. తర్వాత రోజు ఉదయం లేచి ఇల్లంతా శుచి శుభ్రంగా చేసుకున్న తర్వాత మనం మళ్ళీ తిరిగి ఏదైతే దైవారాధన చేసే ముందు ఇంట్లో ఉండేటువంటి పటాలు, అదేవిధంగా విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ నీట్గా మళ్ళీ అలంకరించాలన్నమాట. అంటే ఆ యొక్క బొట్టులు పెట్టడం, మళ్ళీ ఆ కార్యక్రమాలు, ఆ యొక్క ప్లేస్ అంతా క్లీన్ చేసుకోవటం, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నివేదన కార్యక్రమం స్టార్ట్ చేయాలి. నివేదన ఏంటంటే ముందుగానే పెట్టుకున్నటువంటి పదార్థాలు కాకుండా మళ్ళీ కొత్తగా వండినటువంటి పదార్థాలతో మనం స్నానం చేసి అంతా రెడీగా అయిన తర్వాత కొత్తగా పదార్థాలు చేసి పెట్టాలి. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి దోష పరిహారార్థంగా వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం యజ్ఞోపవీత దానం చేసేటువంటి వారికి కూడా ఈ యొక్క యజ్ఞోపవీతం పనికిరాదు. ఎప్పుడైతే అశౌచం జరుగుతుందో యజ్ఞోపవీతాన్ని తీసేసి మళ్ళీ కొత్త యజ్ఞోపవీతాన్ని వేసుకోవాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి మనం చేసేటువంటి దోషం ఏదైతే ఉందో, ముఖ్యంగా కుంభరాశి వారు, అదేవిధంగా వచ్చేటప్పటికి అర్ధాష్టమ స్థితిలో ఉన్న ఇక వృశ్చిక రాశి వారు, వారితో పాటు మిగతా మీన రాశి వారు, అదేవిధంగా మకర రాశి వారు, అదేవిధంగా కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, ఈ రాశుల వారు మటుకు కంపల్సరీగా ఫాలో ఇస్తే మంచిది. వీటితో పాటు మిథున రాశి వారు చేసినా చేయకపోయినా సరే అది పెద్ద ప్రభావం అయితే చూపించదు, చేయాలనుకుంటే చేయొచ్చు. ముఖ్యంగా వారి యొక్క ధనార్జనను బట్టేసేసి వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి దానం చేయమని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంతేగాని ఉన్నటువంటి డబ్బుని అప్పులు చేసి చేయమని చెప్పి ఎప్పుడు శాస్త్రం చెప్పదు. ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. వెండితో చేసినటువంటి నాగ పడగని, మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి బియ్యము, అదేవిధంగా మినుములు దానం చేయొచ్చు. అదేవిధంగా వచ్చేటప్పటికి మంత్ర జపం చేసుకోవచ్చు. ఎప్పటికైనా సరే ఈ యొక్క ప్రభావం అంటే రాహుగ్రస్త ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కొన్ని రాసుల వారి మీద. ఆ రాసులు ఇప్పుడు చెప్పినటువంటి రాసులు ఉన్నటివి రాహుగ్రహ ప్రభావం ఉన్నటువంటి రాసులే. ఎందుకంటే రాహు శని లాంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. రవిశంకర్ శర్మ గారు, ఈ సమయం మించిపోతుంది. చివరిగా మీరు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ఏం చెప్తారు? ఈ యొక్క పరిస్థితి వచ్చేటప్పటికి అంటే దేశపు కాలమాన పరిస్థితి అంత బాగలేదు. ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ప్రపంచానికి కొద్దిగా ఆర్థికంగా స్థిరత్వం సరిగా లేదు. కాబట్టి ఈ యొక్క రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. దుందుడుకు స్వభావంతో పోయి ఉద్యోగాలతో జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం ప్రయత్నం చేయండి, అంతే. చివరిగా మల్లికార్జున శర్మ గారు మీరేం చెప్తారు? ముఖ్యంగా ఏమిటంటే కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు మాత్రం కొద్దిగా ఆరోగ్యపరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ మిగతా ఏదైతే ఉంటాయో వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు కొద్దిగా ఈ 4 రాసుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు దాన ధర్మం అనేది మనకు ఆదివారం రోజు రాత్రి, తెల్లవారితే సోమవారం రోజున ఉదయం రోజున చక్కగా 2 జంట సర్పాలని, అలానే మినుముల్ని దానం చేయటం, అలానే బియ్యాన్ని దానం చేయాలి. అంటే ఏదైతే పాత్ర తీసుకోవాలి, పాత్ర అంటే ఏంటంటే వాళ్ళ శక్తి కొలది రాగి పాత్ర తీసుకోవచ్చు. రాగి పాత్రలో కూడా సంకల్పపూర్వకంగా అంటే జన్మ నక్షత్ర వశాత్, జన్మరాశి వశాత్, నామరాశి వశాత్, నామాంశ వశాత్, గోచార వశాత్ గ్రహణ దోష పీడా పరిహారార్థం అనుకొని మంత్రం చెప్పుకుంటూ స్వయంగా బ్రాహ్మడికి దానం చేయడం చాలా మంచిది. దానివల్ల దోషం పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. భయపడాల్సిన అవసరం అయితే లేదు, భయపడాల్సిన పని లేదు. ఎవ్వరు కూడా భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. గ్రహణము అని అందరూ కూడా చాలామంది భయపడుతుంటారు. చక్కగా వీక్షించండి, భయపడాల్సిన పని లేదు. ఏదన్నా భగవంతుడి యొక్క ధ్యానం చేసుకోండి. ఉదయం పూట సోమవారం రోజున దాన ధర్మం అనేది చేసుకోవటం వల్ల సంకల్పపూర్వకంగా దానం చేయాలి బ్రాహ్మణోత్తముడికి. అలా చేయటం వల్ల కూడా వాళ్ళకంతా కూడా మంచి అనుకూలంగా జరిగే. రాజేష్ ఖన్నా గారు, చివరిగా మీరేం చెప్తారు గ్రహణం గురించి? సార్ ఎందుకంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏంటంటే ప్రతి యూనివర్సిటీలో, ప్రతి స్కూళ్ళల్లో కూడా ఇలాంటి ప్లానటోరియాలు కానీ, తర్వాత అబ్జర్వేటరీస్ కానీ, సైంటిఫిక్ అబ్జర్వేటరీస్ కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా విస్తృతమైన
అవేర్నెస్ అవగాహన కార్యక్రమాలు ఇలాంటి గ్రహణాల గురించి, చంద్రగ్రహణాలు కానీ సూర్యగ్రహణాలు కానీ ఇంకా ఖగోళ శాస్త్రంలో ఏర్పడే వింతలు విశేషాల గురించి సో అవగాహన కార్యక్రమాలు పెంచే విధంగా, ఎందుకంటే ఒక దేశం యొక్క పురోభివృద్ధి అనేది ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీతోనే ఆధారపడి ఉంది. సో కాబట్టి ఏంటంటే ఎంత ఎక్కువ మంది విద్యార్థులు, ఎంత ఎక్కువ మంది శాస్త్రవేత్తలు, అధ్యాపకులు ఈ ఖగోళ శాస్త్రం గురించి, ఎందుకంటే ఖగోళం ఒక వింత అన్నారు, ఎందుకంటే ఇంకా ఇప్పుడు మనకు కొరుకుడు పడిన విషయాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు శాటిలైట్ ని అక్కడికి పంపించగలిగాం. సో రేపు రాబోయే ఈ మధ్య మన శుభం శుక్లా కూడా సో వెళ్ళేసి వచ్చారు స్పేస్ స్టేషన్ లోకి. 2035 సంవత్సరం నాటికి భారత్ స్పేస్ స్టేషన్ కూడా సో అంతరిక్షంలో నిర్మించాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో అలాంటి వాటి అన్నిటికి కూడా ఒక పునాదిగా అంటే సో క్యూరియాసిటీ కనుక పెంచగలిగితే, సైంటిఫిక్ క్యూరియాసిటీని కనుక పెంచగలిగితే సో డెఫినెట్ గా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో మిగతా దేశాల సరసన కూడా నిలబడే అవకాశాలు ఉంటాయి. దానికి ఇలాంటి అవకాశాలు మనం వినియోగించుకోవాలి. గ్రహణాలు సో ఇప్పుడు పండితులు చెప్పినట్టు ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు, కాకపోతే కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాల్సింది. సో చాలా మంది చెప్తుంటారు, ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ కూడా చదివాను. సో ప్రపంచంలో అత్యధిక ఆయుర్దాయం ఉన్న దేశాలలో జపాన్ ఒకటి. ఎందుకు వాళ్ళు 100 సంవత్సరాల పైన కూడా బతుకుతున్నారంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు కనుక చూసుకుంటే వాళ్ళు 6 లోపే భోజనం చేసేస్తారు. మరి ఇప్పుడు గ్రహణ సమయంలో కూడా ఏంటంటే గ్రహణం ఏర్పడగానే ముందే సో భోజనం చేయమని చెప్పేసి చెప్తున్నారంటే అది ఒక రకంగా మంచిదే. సో ఎందుకంటే జీర్ణక్రియల విషయంలో నెమ్మదిస్తుంది కాబట్టి, కొంత కాస్మిక్ రేస్ కానీ ఇలాంటివన్నీ కూడా మన పైన ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి సో డెఫినెట్ గా ఏంటంటే ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకొని సో హెల్త్ పరంగా కానీ ఆ తర్వాత సైంటిఫిక్ పరంగా కానీ సో మనం చాలా పురోభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏదో గ్రహణం అనగానే ఇంకా కూడా మనం పాతకాలం పద్ధతులను పట్టుకొని. ధన్యవాదాలు రాజేష్ ఖన్నా గారు, సమయం అయిపోయింది. రాజేష్ ఖన్నా గారు మీరు అద్భుతమైన విషయాలు తెలియజేశారు. మీరు ఒక చక్కని అవగాహన కార్యక్రమాన్ని HMTV ద్వారా ప్రేక్షకుల లోపల కలిగించే ప్రయత్నం చేశారు. సో మంచి వాళ్ళని సో తీసుకురావడం వల్ల డెఫినెట్ గా సో అవగాహన కార్యక్రమాలు పెంచినప్పుడే ఈ గ్రహణకు సంబంధించిన అపోహలు అనేవి తొలగేసి ఇంకా మనం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అనేది మరొక్కసారి HMTV ప్రేక్షకుల ద్వారా సో మనం ప్రపంచానికి తెలియజేసిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేష్ ఖన్నా గారు, థ్యాంక్ యూ మల్లికార్జున శర్మ గారు మా స్టూడియోకి వచ్చి నందుకు. అలాగే రవిశంకర్ శర్మ గారు మీకు కూడా ధన్యవాదాలు. చిలకమర్తి గారు మీరు కూడా ఢిల్లీ నుంచి వచ్చి మా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి చంద్రగ్రహణం ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.